భారత్లో మాంసం అంటే మతం, రాజకీయం, సామాజిక అంశాలతో ముడిపడిన అంశం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఎన్నికయ్యాక దేశంలో గోమాంసం పేరుతో ముస్లింలు, దళితులపై మూకదాడులు తీవ్రమైన విషయం విదితమే. దీంతో ఒక రకంగా దేశంలో పలు మాంసం ఎగుమతులపై ఆంక్షలు పెరిగాయి. ఇలాంటి పరిమితుల నడుమే దేశంలో మాంసం ఎగుమతులు పెరిగాయి. గత 5 ఏళ్లలో ఈ పెరుగుదల గణనీయంగా నమోదైనట్లు పార్లమెంటులో కేంద్రం వెల్లడించటం గమనార్హం. మాంసం ఎగుమతులకు సంబంధించిన వివరాలను తెలపాలంటూ పార్లమెంటులో సిపిఐ ఎం ఎంపీ జాన్ బ్రిటాస్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాచారాన్ని వెల్లడించింది. కేంద్ర మంత్రి నితిన్ ప్రసాద్ ఈ సమాధానాన్ని ఇచ్చారు. కేంద్ర సమాచారం ప్రకారం 2020-21 మాంసం ఎగుమతులు $3.22 బిలియన్ విలువైన 10.98 లక్షల టన్నులుగా ఉండగా అది 2021-2025 నాటికి 12.74 లక్షల టన్నులు పైగా నమోదై $4.16 బిలియన్ చేరింది. బీజేపీకి ₹30 కోట్లు విరాళం. 5 ఏళ్లలో మాంసం ఎగుమతులు స్థిరంగా పెరిగాయి. అయితే ఈ మాంసం ఎగుమతుల్లో గేదె మాంసం ఆధిపత్యం కనిపించింది. మొత్తం ఎగుమతుల్లో 97-98% ఈ మాంసమే ఉండటం గమనార్హం. గొర్రె, కోడి మాంసం వాటా తక్కువగా ఉంది. ఆవు మాంసం ఎగుమతి నిషేధం. రాష్ట్రాల వారీ డేటా ప్రభుత్వం వద్ద లేదు.